హాయ్ వెల్కమ్ టు కొలుగురు 24/7 న్యూస్ టీవీ. నేను శ్రవణ్ కుమార్ వీర్లపాటి, ఫిలిం అనలిస్ట్, జర్నలిస్ట్. వెర్రి 1000 రకాలు అంటారు. అభిమానం కూడా అదే దారిలో ఉందేమో. ఎందుకంటే మనం సినిమా తారులను, రాజకీయ నాయకులను, క్రీడాకారులు అభిమానిస్తూ ఉంటాం. తప్పేం లేదు, ఎవరైనా అభిమానించవచ్చు. కానీ అభిమానం కాస్త వెర్రెక్కిపోయిన తర్వాత తమకు నచ్చని వ్యక్తులను ట్రోల్ చేస్తూ, హేళన చేస్తూ, అసభ్యంగా మాట్లాడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఈనాటి వెర్రి జనాలు. అలాంటిదే ఇప్పుడు మనం చర్చించుకోబడే అంశం. ఈమె మనకు తెలిసిన లావణ్య త్రిపాఠి. ఈవిడ వరుణ్ తేజ్ యొక్క శ్రీమతి గారు, సినిమా హీరోయిన్. వరుణ్ తేజ్తో కలిపి 2 సినిమాల్లో నటించింది. ఈ వరుణ్ తేజ్ అంటే తెలిసిందే కదా, ఇతని యొక్క బ్రదర్ కుమారుడు వరుణ్ తేజ్. అందుకనే మెగా ఫ్యామిలీ, మెగా కోడలనే వ్యవహరిస్తుంటారు. ఎందుకంటే ఆయన ఆ ఫ్యామిలీ 3 ఫ్యామిలీలకు పెదరాయి లాంటి వాడు కాబట్టి 3 ఫ్యామిలీ కాదు, ఇటు అల్లు ఫ్యామిలీకి కూడా పెదరాయుడిగానే మనం వ్యవహరిస్తూ మెగా కాంపౌండ్, మెగా ఫ్యామిలీ అంటాం. అలా ఈ కోడలు వరుసగా ఉంటుంది. మెగా కోడలు ఈ లావణ్య త్రిపాఠిని ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఆమె ఒక ఈవెంట్కి అటెండ్ అయింది. అదంటే ఒక షాపింగ్కు ఓపెనింగ్కి అటెండ్ అయింది. అక్కడ అటెండ్ అయిన సందర్భంలో ఆమె అంటే చాన్నాళ్ళ తర్వాత వీడియో బయటకు వచ్చింది. ఆమె ప్రజాముఖంగా కనిపించినటువంటి సందర్భం అని అనుకోవచ్చు. ఆ వీడియోని చూసిన తర్వాత కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. అది సభ్య సమాజం సిగ్గుపడేలా, మానవత విలువల్ని దిగజార్చినటువంటి ఆ విధానం చూస్తే ఒక రకంగా జుగుస్ప కలుగుతూ ఉంటుంది మనకు. విషయం ఏంటంటే, సోషల్ మీడియాలో ఈ లావణ్య త్రిపాఠి గారిని బాగా ట్రోల్ చేస్తున్నారు. లావణ్య త్రిపాఠి గారు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో తనదంటూ వాయిస్ వినిపిస్తూ, ముఖ్యంగా ఈవిడ ఈ మధ్యకాలంలో రామ్ చరణ్ మిస్సెస్ ఉపాసనని ట్రోల్ చేస్తుంటే కూడా ఆమెకు బాసటగా నిలబడి, ఖబర్దార్ మీరు ఎక్కువ లిమిట్ దాటి మాట్లాడకూడదంటూ కూడా స్వీట్ వాయిస్, స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చినటువంటి ఈవిడ మీద తిరిగి ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువైంది. అభిమానులు 2గా విభజన పడి, అంటే మనం పేర్లు చెప్పకూడదు కానీ ఒక హీరో అభిమాన కుటుంబం, ఇంకో తాలూకు హీరోల అభిమానుల మధ్య పోటీ బాగా జరిగి సోషల్ మీడియాలో ఆ కుటుంబాలని వేధిస్తూ కావాలని ఏ చిన్న సందు దొరికినా, ఏ చిన్న అవకాశం దొరికినా ఒక టీము ఇంకొక హీరో ఫ్యామిలీని కానీ, ఒక హీరో సినిమాని కానీ, ఒక హీరో ఫ్యామిలీకి సంబంధించిన ఏ వ్యక్తినైనా సరే విపరీతమైన ట్రోల్ చేస్తూ అసభ్యమైన పదజాలతోటి సినిమాల మీద, ఒకవేళ పొరపాటున ఆ సినిమా రిలీజ్ అవుతే ఆ సినిమాలో ఉన్నటువంటి అంశాల పట్ల కానీ, ఆ సినిమాలో ఉన్నటువంటి నెగిటివ్ విషయాల్లో కానీ, లేదా పాజిటివ్ ఉన్నా కూడా దాన్ని నెగిటివ్ కొనలోకి మలుచుకొని బాగా విమర్శిస్తూ సినిమా జయపజయాలను కూడా డిసైడ్ చేసే స్థాయికి ట్రోలింగ్ ఉంటున్నాయి. అట్లా పోటీ పెరిగింది. ఒక హీరో కాంపౌండ్, ఇంకో హీరో కాంపౌండ్ మధ్యలో బాగా వ్యత్యాసం ఉంది. ఈ వ్యత్యాసం కాస్త అది రాజకీయాలు కూడా తోడైనాయి. అంటే ఈ మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ నుంచి రాజకీయాల్లో ఉండడం, అవతల అభిమానులు, అవతల వాళ్ళు కూడా రాజకీయ పార్టీలకు అభిమానులుగా ఉండడం. సో రాజకీయ విభేదాలు, రాజకీయ అభిప్రాయ భేదాలు, రాజకీయ ద్వేషాలు కూడా దీంట్లో తోడైన తర్వాత ఈ విధంగా చిన్న అవకాశం వచ్చినా కూడా స్త్రీ అనే గౌరవం లేకుండా, మనకు ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు, మనం కూడా ఒక స్థాయిలో అవన్నీ చూసిన వాళ్ళమే. మనకు ఒక చెల్లి ఉంటుంది, మనకు ఒక కూతురు ఉంటుంది, మనకు ఒక భార్య ఉంటుంది, మనకు అమ్మ ఉంటుంది. ఇవన్నీ స్థాయిలు మనందరికి బంధాలు ఉంటాయి. వాళ్ళని దృష్టిలో పెట్టుకో కూడా మనం దిగజారి మాట్లాడకూడదన్నటువంటి ఇంకితాన్ని మర్చిపోయి ట్రోల్ చేస్తూ, ఈవిడ ఏం లేదు. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ 2 సినిమాల్లో నటించారు. మనందరికి తెలిసిన విషయమే కదా. ఈమె అందాల రాక్షసి సినిమాతోటి మొదటిసారిగా తెలుగు సినిమాలో నటించింది. ఈమె వరుణ్ తేజ్ తోటి మిస్టర్ అని ఒక సినిమా, ఆ తర్వాత అంతరిక్షం అనే ఒక సినిమాలో కంటిన్యూగా 2017 అండ్ 2008లో రిలీజ్ అయినటువంటి ఈ సినిమాలు ఇద్దరు కలిసి నటించడం. సో ఆ సినిమా సందర్భం వాళ్ళ మధ్య అభిప్రాయాలు కలవడం, స్నేహపూర్వకంగా ఉన్నటువంటి వాళ్ళ పరిచయాలు కాస్త అవి ప్రేమగా దారితీర్చడం, ఆ తర్వాత వాళ్ళు పెద్దల అంగీకారంతో వైభవంగా పెళ్లి చేసుకోవడం, ఇవన్నీ మనం చూసిందే. అయితే ఇటీవల తల్లి అయినటువంటి ఒక పాపకు జన్మించినటువంటి లావణ్య కాస్త దూరంగానే ఉంది మీడియాకు. అయితే ఈ మధ్యకాలంలో ఆ షాపింగ్ కాంప్లెక్స్, షాపింగ్ ఓపెనింగ్కి వెళ్ళిన సందర్భాలు కనిపిస్తే మీరు హీరోయిన్ స్థాయి నుంచి మదర్ లుక్ కనిపిస్తున్నారు అని అసహ్యంగా మాట్లాడారు. దాని గురించి కూడా చెప్పడానికి కూడా పదాలు బాగలేవు కాబట్టి ఉచ్చరించడానికి ఇబ్బందిగానే ఉంది. కాబట్టి మనం ఇంతకన్నా ఎక్కువ చెప్పలేము. అంటే స్త్రీకి మాతృత్వం అనేది దేవుడిచ్చిన వరం. దాన్ని కూడా మీరు ఇట్లా ట్రోల్ చేయడము, అసహ్యంగాను హేళంగా భావించి మాట్లాడడం, ఆంటీ అని సంబోధించడం,
లేదా లావెక్కారని ఇంకా ట్రోలింగ్ చాలా పదాలు ఉన్నాయి. ఇట్లా ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇది సభ్య సమాజం సిగ్గుపడేలా ఉంది. వాస్తవానికి ఇవన్నీ కూడా కమ్యూనిటీ గైడ్లైన్లో లిమిట్లో ఉంటాయి, ఉండకపోవచ్చు కొన్ని సందర్భాల్లో. అయినంత మాత్రాన సోషల్ మీడియా యాక్సెప్ట్ చేసిందని చెప్పేసి వాటిని ఊరికే వదలడానికి వీలు లేదు. ఖచ్చితంగా సభ్య సమాజం సిగ్గుపడేలా ఉంటుంది. ఒక మాతృమూర్తి అంటే ఎంత గౌరవం. మనం కూడా ఒక తల్లి గర్భం నుంచి పుట్టిన తర్వాత మనకన్నా ఒక కమ్మ ఉంది, మనకు ఒక జ్ఞానం ఉంది, విజ్ఞానం నేర్చుకున్నాం, చదువుకున్నాం అనే విషయాన్ని మర్చిపోయి ఈ విధంగా ట్రోల్ చేయడం సిగ్గుచేటు ముఖ్యంగా. అయితే ఇంకొకటి, ఈ మధ్యకాలం మనం చూసాం ఆంటీ అనే పదాన్ని నెగటివ్గా తీసుకుంటున్నట్టు యువతలు కూడా చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా అనసూయ గారి విషయంలో కూడా ఆంటీ అనేది చాలా సీరియస్ అయింది. అదేమో బూతు పదం కాదు. ఆంటీ అంత మాత్రాన మీరు వివేకాన్నో విచక్షణ సహనాన్ని కోపాల్సిన అవసరం లేదు. ఒక పాజిటివ్ క్రెడిబిలిటీ తీసుకుంటే నెగటివ్స్ రావు, ఇట్లా ట్రోల్స్ ఉండవు, మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆంటీ అనే పదాన్ని నెగటివ్గా తీసుకున్నటువంటి యువతులు కూడా ఈ మధ్యకాలంలో ఉన్నారు. ముఖ్యంగా అనసూయ ఎంత యాంకర్ కమ్ నటీ కమ్ ఆల్ ఇన్ వన్ అనసూయ గారు ఆంటీ అనే పదాన్ని ఎంతో సీరియస్గా తీసుకొని ఆమె ఏ విధంగా దాన్ని రాద్ధాంతం చేసింది కూడా చూస్తున్నాం. అదేమో బూతు పదం కాదు. ఆంటీ అంత మాత్రాన రిటైర్మెంట్ అయినట్టేం కాదు, ఆంటీ అయిన మంత్రాన అవకాశాలు పోతాయని కాదు. ఇవన్నీ కూడా సైకాలజికల్ వీక్నెస్లు. ఆ వీక్నెస్ని మీరు ఎక్కువగా పిన్అవుట్ చేస్తూ ఉన్న కొద్దీ ట్రోలర్స్ కూడా వాటి మీదనే ఎక్కువ ట్రోల్ చేస్తూ ఉంటారు. కావాలని 1కి 4 సార్లు ఈ పదాన్ని వాడుతూ ఉంటారు. ఆంటీ అనేది యాంటీ పదం కాదు, అది స్పష్టమైన సంబోధనా పదం, చాలా గౌరవప్రదమైన పదం. ఇంకా చెప్పాలంటే అన్మెచ్యూరిటీ, అంటే ఆంటీ అంటే వివాహితగనట్టుగా భావించాలి. అంటే సామాన్యమైనటువంటి బాల్య దశలో, అంటే ఒక అన్మెచ్యూరిటీ లేదా మెచ్యూరిటీ ఉన్నప్పటికీ కూడా ఈ ఒక వివాహ హోదా అనేది మెచ్యూరిటీ స్థానాన్ని గౌరవమైన స్థానంగా భావించాలని చెప్పి అంత మాత్రాన దానికి ఒక గ్లామర్ పోయిందనో హోదా పోయిందని కూడా ఫీల్ అవ్వడం అవసరం లేదు. అంటే ఇతరుల నుంచి కూడా మనం ఈ సైకాలజికల్ భావజానాన్ని పబ్లిక్లోకి వదలగలిగితే వాళ్ళు కూడా ట్రోల్ చేసే విధానంలో కూడా మార్పులు ఉంటాయి, వాళ్ళు కూడా తగ్గుతారనేది నా ఉద్దేశం. ఇది ఈ అంశం. మొత్తం మీద స్త్రీ జాతి సిగ్గుపడేలా, సభ్య సమాజం సిగ్గుపడేలా మాతృమూర్తిని కూడా ట్రోల్ చేస్తున్నటువంటి నికృష్టులారా, సోషల్ మీడియాలో కమ్యూనిటీ గైడ్లైన్లు ఉన్నప్పుడే కూడా ఈ విధంగా ట్రోల్ చేస్తూ మీ భావజాలాన్ని సైకోయిజాన్ని ప్రదర్శించడం కాదు. ఇట్లాంటి పోస్టులు పెడుతున్నప్పుడు, ఇలా మీరు వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు, ఈ పదాలు టైప్ చేస్తున్నప్పుడు నీకు ఒక అమ్మ ఉంది, ఒక చెల్లుంది, కూతురు ఉంది, ఇవన్నీ గుర్తుపెట్టుకొని చేస్తే అప్పుడు మీకు ఆ బాధ ఏందో అర్థమవుతుంది. ఇది ఈ అంశం. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.